మంచిర్యాల జిల్లా లక్షర్పేటలోని కరీంనగర్ చౌరస్తాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ప్రజా సంఘాలు మరియు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తదనంతరం లక్షర్పేటలోని కరీంనగర్ చౌరస్తాలో కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాలు తుడుం దెబ్బ మండల అధ్యక్షులు సూరు, తుడుం దెబ్బ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి సోముజంగు, నాయక్పోడ్ సంఘం మండల బగ్గి సుధాకర్, లక్షర్పేట మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ సురేష్ నాయక్, దొంత నర్సయ్య, కళ్యాణం రవి, ఆదివాసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వర్ధిల్లాలి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అది చిన్నగా ఉన్నది కాబట్టి కొంచెం కగార్ను వెంటనే ఆపరేషన్ కగార్ను వెంటనే ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. జీవో నెంబర్ 49 వెంటనే, జీవో నెంబర్ 49 వెంటనే. జై కుమరం భీం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ హక్కుల పోరాట కమిటీ తుడుం దెబ్బ ఈరోజు లక్షర్పేట పట్టణ ప్రాంతంలో ఈ కుమరం భీము విగ్రహం పెట్టడానికి చాలా పెద్దల సపోర్ట్ ఉండడంతో ఈ కొంత మెజార్టీ లేకుండా కూడా ఈరోజు ఇక్కడ ఈ వెలుగు కనిపించడం అనేది మంచి మార్గం. ఈ మార్గంలో ఇక్కడ వచ్చినటువంటి పెద్దల ఆశీర్వాదం మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆదివాసులు ఎప్పుడైనా మూలవాసులే, ఎప్పుడైనా చిన్న మనసున్నవారు. కానీ ఈ ఆదివాసుల ఇంటి ముందు చెట్టు పెట్టిపోతే ఆ చెట్టు చూడంగానే మీరందరూ మాకు కళ్ళల్లో కనబడుతున్నారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇదే ఆశలో మీరంతా మరీ దశ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు మా పెద్దలు చెప్పినట్టుగా మీ చేతుల్లోతోనే ఈ ఇక్కడ కమ్యూనిస్ట్ హాల్ కావాలి. 2 గుంటల భూమి ఇచ్చైనా ఈ ఆదివాసులను మీ పరిధిలో తీసుకొని మాలో ఉన్నటువంటి ఆదివాసుల స్థితిగతులను తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశంలో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లాలో ప్లేన్ ఏరియా అయినప్పటికీ కూడా ఈ ఆదివాసులు ఇక్కడికి వచ్చినారంటే మీ దేవుని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆనాడు 1941-42లో కుమరం భీము జై జంగల్ జమీన్ కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించినటువంటి కుమరం భీము ఆశయ సాధనకై మేము కంకణం కడుతూ ఈ ఉనికిని కాపాడుకుంటే మీరంతా మాకు సపోర్ట్ చేసినందుకు మీ ఆశీర్వాదం మాకు ఉండాలని చెప్పి ఎక్కువ టైం లేనందున మేము మంచిర్యాలకు జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళే అవకాశం ఉంది. ఏదైనా తప్పులుంటే మీడియా వాళ్ళు దీన్ని స్టడీ చేసుకొని పెద్దలు ఇంతకుముందు చాలామంది మా పెద్దలు వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఏంటంటే 1994 జెనీవాలో మా ఆదివాసీ పెద్దలందరూ పోరాటం చేస్తే, ఎందుకంటే మా ఆదివాసీలలో రకరకాల పండుగలు ఉంటాయి, కానీ బాహ్య ప్రపంచంకు తెలిసే విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసులందరూ ఈ ఆగస్టు 9 తారీఖు నాడు మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు మా అన్ని స్థితిగతులని బయట ప్రపంచానికి తెలుపుకోవాలనే సంతోషకరమైనటువంటి కార్యక్రమంగా జరుపుకోవాలని ప్రపంచ అంటే ఐక్యరాజ్య సమితి మాకు ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా దీన్ని పరిగణించబడ్డది. మేము ఈ భారతదేశంలో 750 తెగలు ఉన్నాయి మా ట్రైబల్స్లో. మా యొక్క జీవన విధానం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా, ఒక యాస కావచ్చు, భాష కావచ్చు, సంస్కృతి కానీ భిన్న రకాలుగా ఉంటుంది. కానీ మేము అడవిని నమ్ముకొని అడవితోని మమేకమై మేము జీవిస్తాం. దయచేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే విన్నవిస్తున్నాం, అడవిని దూరం చేసి మా ఆదివాసుల యొక్క మనుగడని ప్రశ్నార్థకంగా చేయొద్దని. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 49 తీసుకొచ్చి వన్యప్రాణులను రక్షిస్తామంటుంది, కానీ ఆదివాసులను రక్షించమనేటువంటి ఆదివాసీని అడవి నుంచి దూరం చేసేటువంటి కుట్రలు చేస్తున్నారు. దయచేసి ఆదివాసీలని అడవి నుంచి దూరం చేస్తే మా ఆదివాసులు ఇప్పటికే చాలా మంది జనాలు ప్రాజెక్టులు కట్టడం వల్ల కానీ, రోడ్డు విస్తరణంలో కానీ, రకరకాల ఏవి వచ్చినా కానీ మా ఆదివాసీ భూముల నుంచే, ఆదివాసీ గూడాల నుంచే కార్యక్రమాలు జరిగి మా ఆదివాసీ జాతి అంతరించిపోతుంది. అట్లా ఏదైతే ఈరోజు
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం 9న మరి ఆదివాసీలు ప్రపంచంలోనే ఈరోజు జరుపుకోవడం, పండగ వాతావరణంగా జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం. ఏదైతే ఈరోజు మరి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచినా మరి ఆదివాసీల జీవన విధానం ఇంకా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉండడం జరిగింది. అందుకని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో మరి జెనీవాలో మరి 1994లో ఏకదాటిపై తీర్మానం ఆదివాసులపైన చేయడం జరిగింది. మరి ఆదివాసుల హక్కులను హక్కులను కాపాడాలన్న ఉద్దేశంతో ఈరోజు మరి ఆగస్టు 9ను మరి ప్రపంచ ఆదివాసీలకు హక్కులు ఇచ్చి మరి ఈరోజు మీరు ఆదివాసులు పండగ వాతావరణాన్ని జరుపుకోవాలని, మన హక్కులను మనం సాధించుకోవాలన్నది మరి ప్రభుత్వాల నిర్ణయం. మరి మనకు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, మరి ఈ రోజుకు మన ఆదివాసీ హక్కులను ఎక్కడ వేసిన కొండ అక్కడనే అవుతుంది. మరి ఉన్న ఆదివాసీల భూములు కూడా లాక్కోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మరి ప్రభుత్వాలను మేము కోరడం ఒకటే, ఏ పార్టీలు వచ్చినా కానీ, ఏ టీఆర్ఎస్ కానీ, మరి బీజేపీ కానీ, మరి కాంగ్రెస్ కానీ, మరి ఆదివాసీ సంఘాలు ఏ పార్టీకి తొత్తుగా ఉండబోవు. మరి అందరూ ఐక్యతతోని మా ఆదివాసీ హక్కులను రాయవద్దని మేము వాళ్ళని విన్నపం చేస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరి మంచిర్యాల జిల్లా మైనర్ జిల్లాగా ఉన్నది. ఎందుకంటే ఎక్కువ పాపులేషన్ మరి నాన్ ట్రైబల్గా ఉన్నప్పటికీ ఆదివాసీలు 1,35,000 ఉన్నారు. కాబట్టి దయచేసి లక్షడిపేటలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రజా సంఘాలు మరి ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ దేశానికి మూలవాసులైనటువంటి ఆదివాసీలు ఈ ఆదివాసీలపై జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించడానికి ఇలా కొమ్రం భీం కావచ్చు, బిర్సా ముండా కావచ్చు, రాజ్గోండ్ కావచ్చు, అలాగే మన అల్లూరి సీతారామరావు రాజు కావచ్చు, వీళ్ళంతా కూడా మన్యం ఆదివాసీల కోసమే పోరాటం చేసిండ్రు. వాళ్ళ త్యాగాలను స్మరించుకొని ఈరోజు కొమ్రం భీం గారి ఆశయాలను కూడా నెరవేరుస్తామని, ఈ సందర్భంగా మేమందరం కూడా ఆదివాసీలకు అండగా ఉంటామని, అదేవిధంగా మన మధ్య భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ పేరుతోటి ఇలా ఆదివాసీలను ఎంతో మందిని ఊటకపు ఎన్కౌంటర్లతోటి చంపేసి మానవ హరణం జరుగుతుంది. వెంటనే ఇలా బీజేపీ ప్రభుత్వం, అమిత్ షా, మోడీలు వెంటనే ఆపరేషన్ కగార్ను ఆపి ఆదివాసీ నాయకులైనటువంటి వాళ్ళతోటి ఆదివాసీలకు రక్షణ కల్పించేటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఇలా అవన్నీ తుంగలో దొక్కి కార్పొరేట్ శక్తులకే ఇలా ప్రపంచ అడవులను అప్పచెప్పడం కుట్ర జరుగుతుంది. ఎందుకైనా మంచిది ఈరోజు ఆదివాసీ దినం కానుక ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పోరాటాలకు, అదేవిధంగా మన ప్రాంతంలో టైగర్ జోన్ పేరుతోటి ఆదివాసీల గూడాలను మైదాన ప్రాంతాలకు తరలించే కుట్ర జరుగుతుంది. ఆదివాసీలకు ఉండాల్సింది అడవిపై ఉన్నటువంటి హక్కులు, నీరు, నిధులు, భూమి, జల్ జంగల్ జమీన్ అనే నినాదమే కనుక దానికి అనుగుణంగానే ప్రభుత్వాలు నడుచుకోవాలి, ఆదివాసీ చట్టాలను గౌరవించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై ఆదివాసీ. మన ఆదివాసీ దినోత్సవం అయినా ఈరోజు మన ఈ వేదికపై వచ్చిన అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు. ఎంతో ఈ మన లక్షడిపేటలో ఉమ్మడి ఆదిలాబాద్ కానీ, మంచిర్యాల కానీ, ఈ ఉమ్మడి మన లక్షడిపేట మండల్లో కొమ్రం భీం విగ్రహం స్థాపించడం జరిగింది. అయినా ఈ రోజున అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఆదివాసీలకు అందుదండగా చాలామంది సాధించాలనుకుంటానా. ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా మాకు ఇక్కడ లక్షడిపేట మండలంలో ఒక్క గుంట భూమి ఇచ్చి మాకు ఆలు కావాలని నిరుడు నుంచి చెప్పడం జరుగుతుంది. కావున దయచేసి గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి లక్షడిపేట మండల్ తాలూకా అయినా ఈరోజు కొమ్రం భీము ఇక్కడ పెట్టడమే పెద్ద గొప్ప. అయినా ఈరోజు ఖచ్చితంగా మన లక్షడిపేట మండల్లో ఎంఆర్ఓ కానీ, మన ఎమ్మెల్యే కానీ, ప్రతి ఒక్క ఆఫీసర్లు ఖచ్చితంగా దీన్ని దృష్టి తీసుకొని మాకు 2 గుంటలు భూమి ఇవ్వాలని కోరడం జరుగుతుంది. ఇంతటితో